మీరేవరికన్నా ఒక 1000 రూపాయలు బదిలిచ్చిర్రనుకో వాళ్ళకినేమో 10 రూపాయలు తక్కువ ఇస్తా అంటే ఊకుంటారా? కావాలంటే రేపియ్యు కానీ మొత్తం కలిపేయ్యు అంటారు కదా. ఇక ఏదన్నా లోన్ తీసుకుంటే ఒక్క 2 రోజులు ఆలస్యమైనా సరే మిత్తికి మిత్తేస్తారు. అప్పులు కట్టుడు లేట్ అయినా సరే మిత్తికి మిత్తి, చక్కెర వడ్డీ, బారు వడ్డీ అని ఏదో వేస్తూనే ఉంటారు. కానీ గీళ్ళకేందో గింత బంపర్ ఆఫరు. సుభాష్ చంద్ర అనే సార్ పేరు మంచినే ఉంది కానీ జర లెక్కలు చూస్తేనే తిమ్మిరెక్కిపోయేటట్టుందుల్లా. ఓ పెద్ద టీవీ ఓనరు బీజేపీలో గీ సుభాష్ చంద్ర బహారియా సారు ఒకప్పుడు ఎంపీ సూత. అయితే బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీల కాడ సార్ తీసుకున్న అప్పు ఎంత లేదన్నా 22,006 కోట్లుల్లా. దానికి మిత్తి కలిపితే 25,000 కోట్లన్నీ ఉండాలి. కానీ సారు కట్టేది తెలిస్తే అమ్మో మీరు నెత్తికి తలకాయ పెట్టుకుంటారో, తలకాయకి నెత్తి పెట్టుకుంటారో, చేతులు పెట్టుకుంటారో మీకే తెలుస్తుంది. ఆగుర్రి గంత పెద్ద ఆఫరు పేదోళ్ళకైనా మాకు లేదా అని మూతులు కూడా తిప్పుతారు కావచ్చు మీరు. మరి ఎంత అంటారా? 22,000 కోట్లు అంటే 20,000 కావచ్చు అనుకోకుర్రి. ఉత్త 6.5 కోట్లేనట సారు కట్టేది. అంటే అప్పు తెచ్చిన వాళ్ళు మొత్తం మునిగినట్టే. కానీ సారుకు మాత్రం మొత్తం లాభమే పో. సముద్రంలో సూదేసినట్టు సుత లేదు. ఆయన గట్టే ఇల్వ అనబట్టే ఇంకిందరు. ఇక ఎల్ఐసి కాడ 1,300 కోట్ల బాకీ తీసుకొని ఉత్త 38 లక్షలు కడితే కథమట. కానీ కిస్మత్ అంటే గీ సారదే పోర్రి. అయితే తీసుకునేటప్పుడు తీసుకున్నా కానీ ఇప్పుడు కట్టలేను, ఏం చేయాలి, నాతో అయితలేదు, ఎల్లసాలకు అని పోయి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో తానికి పోతే వాళ్ళు సార్ దిల్ ఖుషి అయ్యే ముచ్చడి చెప్పిర్రుల్లా. ఇక లేని దానికి ఏం చేస్తావు తీ, కానీ 1 టైం సెటిల్మెంట్ చేసుకో, గింతనైతే కట్టు అని ఆఫర్ ఇచ్చిరట సార్కు. శ్రావణ మాసం ఆఫరు ఆషాఢం సేలో అన్నట్టు కాదు. దునియాలో ఎన్నడు ఎవ్వలో గింత పెద్ద ఆఫర్ రాలే కావచ్చు. ఎక్కియుర్రి సార్ గిన్నిస్ రికార్డులకు అని నచ్చరోళ్ళు కారడ్డలాడబట్టే. మరి లేకపోతే ఎందుల్లా ఎక్కడి 22,000 కోట్లు, ఎక్కడి 6 కోట్లు చెప్పుర్రి. 5 లక్షలకు ఆటన్నకున్నంత ఫరక్ ఉందిలే. గీ ముచ్చటిన్నాక ఈ తీర్ల తీసుకున్నోళ్ళంత సుత లైన్ పడతారు కావచ్చు. పడతారేందుల్లా ఆల్రెడీ విజయ్ మల్య సారు నాకో న్యాయం ఆయనకో న్యాయం అని అడిగిండు ఆల్రెడీ. నేను తీసుకుంది 6,000 కోట్లైనా 14,000 కోట్లు వసూలు చేసిర్రు. గింత అన్యాయం ఉంటుందని గరమైండు. వాళ్ళకు అన్యాయం అంటే తెలియదు కదా మరి. ముంచుడు తెలియదు, పబ్లిక్ పైసలు తినుడు తెలియకపాయే. పాపం ఆ సారుకు ఉత్త 6 కోట్ల ఆఫర్ ఏంది, ఈ సారుకు ఇంత అన్యాయమైందని పాపం మెరగనోళ్ళు, పబ్లిక్ పైసలు తిననోళ్ళు అని ఇంకిందరు కారాలు మీరాలు నూరబట్టే. ఒకప్పుడు పాపం అప్పుల బాధలు తట్టుకోలేకనే కదా బయట దేశం చెక్కేసింది విజయ్ మల్య సారు. చూసి ఇగస్తలేడు ఆగొస్తలేడని ఆస్తులు అర్రాసి పెట్టి మరీ కట్టించుకునే. ఇదంతా పక్కకు పెడితే మరి గిట్ల తానా గిట్ల లచ్చలిచ్చి ఆటన్న తీసుకుంటే బ్యాంకులు దివాలా దియ్యా, అమ్ముకొని పోవా అంటే ఎడ్డోళ్ళే మీరు. గై చిన్న పైకం కదా, మనం పెద్దోళ్ళం, మస్తు ఉన్నోళ్ళం, మనం లేమా? మన తాన ఇయ్యాలట్టు ఆ మెసేజ్లు అనుకుంటా వసూలు చేస్తూనే ఉంటారు. లోన్లు మిత్తిలను కట్ చేస్తూనే ఉంటారులే అని ఇంకిందరు మాట మరి.